మౌలిక సదుపాయాలు కల్పించాలి. పాఠశాలల దోపిడీని అరికట్టాలి. ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ రోజుకి ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఇక రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉంటే ఈ రోజుకి ఈ యొక్క రాష్ట్రంలో విద్యాశాఖ పాఠశాలలు స్టార్ట్ చేసి 15 రోజులు అయినప్పటికీ కేవలం ఏ ప్రభుత్వ పాఠశాలలో యూనిఫామ్లు కానీ బుక్స్ కానీ షూస్ కానీ ఏమీ లేనటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. అలాగే ఈ యొక్క రాష్ట్రంలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఇంజనీరింగ్ మెడికల్ విద్యార్థుల ఫీజుల కన్నా అధికంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నప్పటికీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చేస్తూ ఉంది. ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చోద్యం చేస్తున్నారు. కేవలం ఈ యొక్క ప్రైవేట్ మరియు కార్పొరేట్ల యొక్క ఏజెంట్లుగా మాత్రమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు విద్యార్థి పరిషత్ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో సంఖ్యను పెంచాలని చెప్పేసి. ప్రభుత్వ పాఠశాలలో సంఖ్యను పెంచాలంటే ఈ యొక్క విద్యార్థి పరిషత్ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు సవాల్ ఇస్తా ఉంది. ముందుగా మీరు మీ విద్యార్థులు మీ పిల్లలు ఎక్కడ చదువుతూ ఉన్నారో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. తర్వాత ఈ సమాజంలో ఉన్న వ్యక్తులకి మీరు క్యాంపెయినింగ్ చేయండి. మీ పిల్లలు మాత్రం ప్రైవేట్ మరియు కార్పొరేట్ సంస్థల్లో పనిచేయించండి. మీరు మీ పిల్లలు మాత్రం కార్పొరేట్ మరియు ప్రైవేట్ పాఠశాలలో చదివించండి. ఈ పేద పొడుగు బలహీన వర్గ ప్రజలు మాత్రం ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదవమని చెప్తా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కనీసం మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఈ రాష్ట్రంలో ఏదైతే జైల్లో ఉన్నటువంటి ఖైదీలకి రోజుకి 40 రూపాయలు ఇస్తారు. వీళ్ళు పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ కి రోజుకి 45 రూపాయలు ఇస్తారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రం కేవలం 10 రూపాయలు మాత్రమే ఇస్తారు. దీన్ని ఒకసారి మనం అందరం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. విద్యార్థి పరిషత్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ ప్రత్యేక బస్సులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉంది. అలాగే ఈ రాష్ట్రంలో తమిళ మీడియం ఉంది, కన్నడ మీడియం ఉంది, ఒరియా మీడియం ఉంది, హిందీ మీడియం ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో తెలుగు మీడియం లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మనకు కనిపిస్తా ఉంది. ఈ వస్తున్నటువంటి సంవత్సరమైన తెలుగు మీడియం పాఠశాల ప్రవేశపెట్టాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. అలాగే మేము విద్యాశాఖ మంత్రి గారు ఒకసారి మీరు గుర్తించుకోవాలి. మేము నిన్నగాక మొన్నే మీ యొక్క ఏదైతే ఈ యొక్క రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ భవన్ దగ్గర ధర్నా చేస్తాం. ఈ రోజు ప్రతి జిల్లా కేంద్రంలో డిఈఓ ఆఫీసు ముందు ధర్నా చేస్తున్నాం. రానున్న రోజుల్లో మీ యొక్క క్యాంపెయిన్ ఆఫీస్ వద్ద కూడా మేము ముట్టడి పెట్టాలని కూడా వెనకాడబోదని తెలియజేస్తూ భారత మాత విజయ్ వందే మాతరం. విద్య అంటే విద్యార్థుల యొక్క హక్కు. ఈ విద్యార్థి హక్కు గురించి ఈ రోజు విజయనగరం జిల్లాలో విద్యార్థులంతా కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు దీనికి కారణం. ఈ రోజు చూసుకుంటే విద్యార్థులు అంతా కూడా పాఠశాలల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకి మౌలిక సదుపాయాలు లేవు. ప్రతి హాస్టల్లో కూడా వారికి పర్మనెంట్ బిల్డింగ్లు లేవు. ఈ బిల్డింగ్లు లేకపోవడం వల్ల విద్యార్థులంతా కూడా తీవ్ర ఇబ్బంది కావడం జరుగుతుంది. ఇక రానున్న రోజుల్లో ప్రభుత్వ హాస్టల్లో ఎటువంటి సౌకర్యాలు లేకపోతే డిఈఓ ఆఫీసుల్లోనే మా యొక్క సౌకర్యాలు కల్పించుకుంటామని చెప్పి అఖిల భారత విద్యార్థి పరిషత్ సవాల్ చేస్తుంది. అంతేకాకుండా ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. అంతేకాకుండా వారి యొక్క బ్రాండ్ ప్రమోట్ చేసుకోవడానికి విద్యార్థి పరిషత్ యూనిఫామ్ల మీద వారి యొక్క కష్టాజీతాన్ని పెంచి వారి యొక్క కష్టాజీతాన్ని తీసుకొని దోపిడీకి పాల్పడుతున్నాయి. వీటందరినీ కూడా అధికారులు స్పందించలేకపోవడంతో ఈ రోజు విజయనగరం డిఈఓ ఆఫీస్ దగ్గర విద్యార్థులంతా కలిసి ధర్నా చేయడం జరుగుతుంది. ఈ రోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ తరఫున చెప్తున్నాం, ఇక మీదట విద్యార్థి యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో వీరికి సమస్య పరిష్కరించకపోతే విద్యార్థులు అందరూ కలిసి ఇక మీదట పూర్తి స్థాయిలో ఈ ధర్నాన్ని విస్తృతం చేయాల్సిందిగా